ఇండియన్ హిస్టరీలో భాగంగా భారతదేశ శిలాయుగం పైన ఎగ్జామ్లో ప్రశ్నలు అనేటివి వస్తాయి. అయితే ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో జనరల్ స్టడీస్లో భాగంగా ఈ క్వశ్చన్స్ అనేటివి నేర్చుకోవాలి. వాటిలో ఇంపార్టెంట్ పాయింట్ అనేటివి చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వన్ ఏంటిది? ప్రాచీన శిలాయుగం ఏదంటే మానవుడు ఆవిర్భవించిన కాలం సుమారు 5 లక్షల సంవత్సరాల క్రితం నుండి క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరాలకు ముందు గల కాలం ఈ యుగానికి చెందినది, ప్రాచీన శిలాయుగానికి చెందినది. అంటే ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరాల వరకు ముందు 10,000 క్రీస్తుపూర్వం 10,000 ఇది ఒక్కటి గుర్తుకుంచుకుంటే చాలు. ఇది ప్రాచీన శిలాయుగం ఏ సంవత్సరం అని అడుగుతారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. క్రీస్తుపూర్వం 10,000 5 లక్షల నుండి 5 లక్షల సంవత్సరాల క్రితం నుండి 10,000 సంవత్సరాల వరకు. నెక్స్ట్ ప్రధాన లక్షణాలు ఏంటిది? వీళ్ళ యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి అంటే వేట, ఫలాల సేకరణ ప్రధాన వృత్తులు, సంచార జీవనం, కొండ గుహల్లో నివాసం. నెక్స్ట్ వన్ మధ్యశిలాయుగం యొక్క సంవత్సర కాలం ఏంటిదంటే క్రీస్తుపూర్వం 10,000 నుంచి 8,000 మధ్య. ఈ పాయింట్ అడుగుతాడు ఖచ్చితంగా. క్రీస్తుపూర్వం 10,000 నుంచి 8,000 మధ్య దీన్ని మధ్యశిలాయుగం అంటారు. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్ ఈ కాలంలో మధ్యశిలాయుగంలో నిప్పును తెలుసుకున్నాడు, ఆహారాన్ని కాల్చడం ప్రారంభించాడు, చనిపోయిన వారిని కాల్చడం ప్రారంభించాడు. ఈ యుగంలో ప్రధాన వృత్తులు వేట, చేపలు పట్టుట, ఫలాల సేకరణ. ఇందులో ముఖ్యమైన పాయింట్ మాత్రం ఇది ఒక్కటే. ఇదేంటిదంటే 10,000 నుంచి 8,000 సంవత్సరాల కాలాన్ని మధ్యశిలాయుగం అంటారు. నెక్స్ట్ వన్ కాంస్యయుగం యొక్క సంవత్సరం ఏంటిది? 3,000 నుంచి 2,000. క్రీస్తుపూర్వం 3,000 నుంచి 2,000 మధ్య ఉన్నతి దశ, 2,000 నుంచి 1,000 వరకు పతన దశ. ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి. 2,000 నుంచి 1,000 వరకు ఉన్నది కాంస్యయుగం. నెక్స్ట్ కాంస్యయుగం తర్వాత ఉన్నది ఏంటిది అంటే ఇనుపయుగం యొక్క సంవత్సరం ఏంటిది? క్రీస్తుపూర్వం 1000 తర్వాత. ఎగ్జామ్లో ఏమి ఇస్తాడు అంటే ఇనుపయుగం యొక్క సంవత్సరం ఏ కాలం అంటే క్రీస్తుపూర్వం 1000. నెక్స్ట్ నవీన శిలాయుగం, దీనిని నియోలిథిక్ ఏజ్గా వర్ణించారు. ఈ యుగం క్రీస్తుపూర్వం 8,000 నుంచి 4,000 వరకు. దీన్ని నవీన శిలాయుగం అంటారు. ఇది ఇంపార్టెంట్. 8,000 నుంచి 4,000 వరకు. క్రీస్తుపూర్వం 8,000 నుంచి 4,000 వరకు గల కాలాన్ని నవీన శిలాయుగం అంటారు. ఇంకా ఈ నవీన శిలాయుగంలో కుండలను తయారు చేశారు, కుమ్మరి చక్రంను ఆవిష్కరించారు.